నాయన మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడ పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు నీ యొక్క పరిశుద్ధ దినమందు నీ యొక్క బిడ్డలమైన మమ్మల్ని ప్రభా నీ యొక్క సన్నిధికి ప్రభా నువ్వు ఏర్పరచుకున్న హెబ్రోను ప్రార్థనా మందిరానికి ప్రభా మమ్మల్ని అందరినీ చేర్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. జీవం కలిగిన కొద్దిగా ఆలస్యమైంది ప్రభా, క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి తండ్రి ఈ దినం నీ యొక్క ప్రభా పునరుత్థాన దినం ప్రభా, మరి నిన్ను ఆరాధించే దినం తండ్రి, నిన్ను స్తుతించే దినం, నిన్ను కొనియాడ మరి తండ్రి మరి పాటల ద్వారాను ప్రభా మరి తండ్రి వాయిద్యాల ద్వారాను మరి ప్రభా మరి తండ్రి మేము ఆత్మతోనూ ప్రభా మిమ్మల్ని స్తుతించే వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్నందుకు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వచ్చిన నీకు బిడ్డలందరినీ బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డల్ని ప్రభా మార్గంలో ఉంటున్న నీకు బిడ్డల్ని క్షేమకరంగా నడిపించండి. మరి ప్రభా అంతేకాదు ఎవరైతే ఆరోగ్యం బాగోలేక ప్రభా మందిరానికి రాలేకపోతున్నారో ప్రభా తండ్రి వారి ఆరోగ్యాన్ని ప్రభా మరి వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని వారికి దయచేసి వారికి స్వస్థతను అనుగ్రహించి ప్రభా మరి తండ్రి మరుసటి ఆదివారం నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే మందిరానికి రావడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభా. నిర్లక్ష్య ధోరణి తీసేసి ప్రభా మందిరానికి రావడానికి ప్రభా వారికి ప్రభా వారి మనసుని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉంటున్న నీకు బిడ్డలందరూ కూడా ప్రభా నిన్ను ఆరాధిస్తున్నారు ప్రభా మరి తండ్రి అందరికీ తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. మార్గంలో ఉంటున్న నీకు బిడ్డలకు తోడుగా ఉండండి, సేవకులకు తోడుగా ఉండండి ప్రభా. మరి తండ్రి నీ యొక్క సేవకుల్ని నీకు ఆత్మ ద్వారా ప్రభా మరి తండ్రి నింపమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క బిడ్డలందరినీ కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు తీసేయండి తండ్రి ప్రభా. నీ నామానికే మహిమ ఘనత కలుగును గాక తండ్రి ప్రభా. మరి తండ్రి మాలో ఉన్న అతిశయాన్ని తీసేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవం కలిగిన ఎవరైతే ప్రభా నేను యథార్థమైన హృదయంతో ఆరాధిస్తారో వారి మధ్య ప్రభా వారితో నేను ఉంటానని ప్రభా సెలవిచ్చిన దేవుడు అవుతుంది. నేను ప్రభా యథార్థమైన హృదయంతో మేము ఆరాధించగలుగుటకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో సమాధానం నెమ్మది అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఐక్యమత్యం సహవాసం దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి తండ్రి ఆరాధన వర్తమానంలో తోడుగా ఉండండి, బల వర్తమానంలో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తూ మీరే ఆది అంతమైన నడిపించమని, నన్ను పూర్తిగా ఖాళీ చేయమని, ఏ యోగ్యత లేని నన్ను నీ యొక్క బిడ్డల మధ్య నిలబెట్టినందుకు నీకే వందనాలు స్తోత్రాల స్తుతిని చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముపేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేయండి అంటే నాకు మాటలు ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రభావ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అదే మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రం ఉన్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన ధ్యానిస్తున్నారో వారి మధ్య ఉంటారు చెప్తున్నారు. ఈరోజు ప్రభావ ఆదివారం నీ సన్నిధిలో మేము తల్లి ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన తండ్రి ఆలకించమని వేడుకుంటున్నాం. ఇదిగో నేను కొండల తగ్గుతుంది తల్లి కనలెత్తుచున్నాను, నాకు సహాయం చేసేటట్టు ఉంటున్నాగా తండ్రి. తండ్రి ఇదిగో కుమారి నేను నా నుండి నీకు సహాయం దయచేసేదని చెప్తున్నాను. నీకు స్తోత్రం ఉన్నాను. తండ్రి సన్నిధికి రాలేక ఎంతమంది వెనకబడి ఉన్నారో వారిని కూడా తండ్రి నీవే ప్రభావ వాళ్ళ మనసును కరిగించి రప్పించమని వెళ్ళిపోతున్నాం తండ్రి. రాజు కుటుంబాన్ని దీవించి కాపాడండి ప్రభా. అమ్మను కూడా దీవించి కాపాడమని వెళ్ళిపోతున్నాం ప్రభా. తండ్రి నా కుటుంబాన్ని ఇంతవరకు దీవించి కాపాడుతున్న విధానం బట్టి నీకు ఎన్నలేని స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఎంతమంది తండ్రి కరోనా తండ్రి వైరస్ నుండి ఎంతమంది బాధపడుతున్నారు వారిని కూడా నీ బంగారస్తంతో ఉంటే స్వస్థపరచండి. ఎంతమంది ప్రభా హాస్పిటల్లో ఎన్ని రోగాలతో బాధపడుతున్నారు ప్రభా వారిని కూడా నీ బంగారస్తంతో ఉండి స్వస్థపరచండి తండ్రి. ప్రయాణంలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు వారిని కూడా తండ్రి సుఖమైన ప్రయాణం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. నిజమే రక్షణ పడడం మా గొప్ప దేవ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి నీ పాపల ప్రభావం దాని పాపను క్షమించి నీ అమలమైన రక్తంతో కడిగి శుద్ధీకరించి నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నందుకు స్తోత్రం నా రక్షకునికి లేని స్థుతులు స్తోత్రం ప్రభు. తండ్రి ఇదిగో ప్రభావ దిక్కులేని వారు ఎంతమంది ఉన్నారు అన్నం లేక తండ్రి ప్రభావ తండ్రి ఇంట్లో లేక ప్రభావ తండ్రి చదువు లేక ఉద్యోగాలు లేక ఎంతమంది తల్లిదండ్రులు లేని ఉన్నారు ఎంతమంది ఉన్నారో వారిని కూడా నేను తండ్రి
కాపాడమని వేడుకొస్తున్నాం ప్రభు. ఎక్కడెక్కడ నీ స్వార్థను ప్రకటిస్తున్నారో వారిని కూడా కాపాడండి ప్రభు. తండ్రి నా కాలు స్వస్థత పరిచినావు ఎరిగిన ప్రభు తండ్రి తండ్రి లేని దాని ప్రభు తండ్రి నన్ను పాపం ప్రభు నన్ను క్షమించి నెమ్మది రక్తంతో కడిగి శుద్ధీకరించి నన్ను బిడ్డగా చేర్చుకున్నందుకు తండ్రి నీ సన్నిధికి తండ్రి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రవందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇక్కడ ఉన్న తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున అతి వినయంతో బ్రతిమాలుకొని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 72. పాట సంఖ్య 72. స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, యెహోవా దేవుని స్తుతించుడి, స్తుతించుడి స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. మోదుతారారా పరమ సంయమా, మోదుతారారా పరమ సంయమా, సూర్య చంద్రులారా తారా గణమా, సూర్య చంద్రులారా తారా గణమా, ప్రభువునే స్తుతించుడి, ప్రభువునే స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. పరమాకాశమా పైనున్న జలమా, పరమాకాశమా పైనున్న జలమా, సృష్టికర్తను స్తుతించుడి, సృష్టికర్తను స్తుతించుడి, నాదుని స్తుతించుడి, నాదుని స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. మకరములారా ఆగాధ జలమా, మకరములారా ఆగాధ జలమా, అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా, అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా, కర్తాను స్తుతించుడి, కర్తాను స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. పర్వత శిఖర వృక్షములారా, పర్వత శిఖర వృక్షములారా, మృగపక్షి కాకు పురుగులారా, మృగపక్షి కాకు పురుగులారా, కాపరిని స్తుతించుడి, కాపరిని స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి, స్తుతించుడి మీరు స్తుతించుడి. పురాజులారా సర్వ ప్రజలారా, పురాజులారా
సెల్లో విలువైన నీ దేహం అనే సాంగ్ ఉంటుంది. అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. కొన్ని పాటలు మనకి పుస్తకంలో లేవు, ఆ పాట నేర్చుకుందాం. విలువైన నీ దేహము అనే సాంగ్ ఉంటుంది చూడండి. ఎవరైనా ఒక సెల్ నాకు ఇవ్వండి, నేను పాడతాను. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం అనే సాంగ్ ఉంటుంది. వచ్చిందా? విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. సరే, ఆ సాంగ్ తర్వాత పాడదాము. కానీ రాకుంటే ఇప్పుడు పాట సంఖ్య 169. లాస్ట్లో చివరిలో పాడడం లేదు, అప్పటికల్లా తీసుకెళ్ళిపోండి. పాట సంఖ్య 169, 169. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. సంతృప్తి నీ మందిరము నాగలదు, సంతృప్తి నీ మందిరము నాగలదు. అందానంద ప్రవాహంబు మెరసింది, అందానంద ప్రవాహంబు మెరసింది. ఇంతైన జీవము యూటందు గలదు, ఇంతైన జీవము యూటందు గలదు. ఎంతైనా మా పూజారుండా నీవే, ఎంతైనా మా పూజారుండా నీవే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఇంతటి ప్రేమను నేనెంతో పొందియు. మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితిని, మొదటి ప్రేమనెంతో విడిచిపెట్టితిని. సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ, సదయా క్షమించి మొదటి ప్రేమ నిమ్మయ. సతతంబు మా పూజారుండా నీవే, సతతంబు మా పూజారుండా నీవే. మా ప్రభు యేసు నీవే మా స్నేహము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు నీతోనే స్నేహము. మా తలపు మాటల్లో, మా చూపు నడకలో, మా తలపు మాటల్లో, మా చూపు నడకలో మేము కూర్చ
మనం ధ్యానించుకుందాము. అందరూ బైబిల్ తెరవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. జెబెదయి కుమారుడైన యాకోబు. మార్కేనమ్మా. మార్కు సువార్త 3:15. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కనికరం కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభావ మరి తండ్రి, ఆరాధన వర్తమానం కొరకు 3వ అధ్యాయము మార్కు సువార్త 15వ వచనం నుంచి ధ్యానించినట్లుండగా ప్రభావ మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవం కలిగిందానా మరి కరెంటు పోయింది ప్రభా, నిశ్చితమైతే త్వరగా కరెంటు రాగలిగినట్లు సహాయం చేయండి. ఇంకా రావాల్సిన బిడ్డల్ని ప్రభా క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మార్గం నంటూ నీకు బిడ్డల్ని మరి ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభా నన్ను పూర్తిగా ఖాళీ చేయండి. మరి ప్రభా మరి జీవం కలిగిందానా నీకు జీవం కలిగిన మాటలు ప్రభా మరి తండ్రి మరి మేము మా యొక్క మరి వినగలుగునట్లు ప్రభా వినగలిగే చెవులు గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నీ యొక్క మాటల్ని ప్రభావం నీ యొక్క మాటలు ప్రభావం జీవింపజేస్తాయి ప్రభా. ఈరోజు మీరు మాతో మీరు మాకు ఏమైతే నేర్పని ఉంటున్నారో అది మేము నేర్చుకోగలిగినట్టు ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. మీరు మా మధ్య ఉండండి తండ్రి, మాలో ఉండండి తండ్రి. మరి సాతాను బంధించండి ప్రభా. మరి తండ్రి వారికి అపజయం వాడి ప్రభా తండ్రి మేము చేసే ఆరాధన వల్ల వారి పారిపోయేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఆ విధంగా సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఈరోజు మనము ధ్యానించే వాక్యము ఇస్కరియోతు యూదా గురించి. ఇస్కరియోతు యూదా అందరికీ తెలుసు కదా. ఇస్కరియోతు యూదా అందరికీ తెలుసు కదా. ఇస్కరియోతు యూదా ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించినవాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా యొక్క జీవితం గురించి మరి మనం ధ్యానించుకుందాం ఈరోజు. మరి ఇస్కరియోతు యూదాకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏంటి? ఇస్కరియోతు యూదాకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏంటి? మరి ప్రభు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడని అంటున్నాడు. మన జీవితాలు మనము ఎలా ఉన్నాం మన ప్రభు పట్ల? ఇస్కరియోతు యూదా వలె ఉన్నామా, లేకపోతే మనము మరి అపోస్తుల వలె ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఇస్కరియోతు యూదాను కూడా అపోస్తులుడుగా చేసినాడు. ఇస్కరియోతు యూదాను కూడా ఏం చేసినాడు? అపోస్తులుడుగా చేసినాడు. 12 మందితో పాటు ఇస్కరియోతు యూదాను కూడా అపోస్తులుడుగా చేసినాడు. ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులుడుగా చేసినాడు, అపోస్తులుడుగా మనల్ని చేసినాడు. అయితే ఇస్కరియోతు యూదా తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు, జారిపోయిన వాడుగా ఉంటున్నాడు, మరణానికి పాత్రుడు, తీర్పుకు పాత్రుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆరాధనకు మనం సిద్ధపడే ముందు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇస్కరియోతు యూదాతో కంపేర్ చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి?
కాబట్టి ఇస్కరియోతు యూదా గురించి ప్రభు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నప్పుడు అందరితో పాటు సమానమైన ఆధిక్యతలు ఇస్కరియోతు యూదాకి ఇచ్చినాడు. ఆయన 12 మందిని ఏర్పరచుకున్నాడు. 12 మందికి ఏ ఆధిక్యతలు అయితే ఇచ్చినాడో ఆధిక్యతలన్నీ ఇస్కరియోతు యూదాకి ఇచ్చినాడు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే 12 మందితో సమానంగా ఇస్కరియోతు యూదాను ప్రభుని యేసు తీసుకొని తనకు కూడా అపోస్తలుడుగా నియమించడమే గొప్ప ఆధిక్యత. ప్రభువైన యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదాని పిలవడమే గొప్ప ఆధిక్యత. పిలుచుకున్నాడు, ప్రభువే పిలుచుకున్నాడు ఇస్కరియోతు యూదాను అపోస్తలుడుగా. మనల్ని కూడా ప్రభు ఈరోజు లోకంలో పడి చెడి తిరిగి మరి పాపానికి బానిసలమైన, పాపానికి దాసులమైన, మరి మన పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన ద్వారా జీవిస్తున్న మనల్ని దేవుడు పిలిచినాడు, లోకంలో నుంచి పిలిచినాడు, తనే మనల్ని పిలిచినాడు, తనే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, తనే మనల్ని ఏర్పరచుకున్నాడు, తనే మనకు ప్రత్యేకమైన జీవితం ఇచ్చినాడు, తనే ఈరోజు మమ్మల్ని తన యొక్క సన్నిధిలో మనల్ని మరి కూర్చుండనిచ్చినాడు. ఈ ధన్యత, ఈ ఆధిక్యత చాలా మందికి లేదు. ఎందరో ప్రభు పిలిచిన వారు ఎందరో బయట ఉన్నారు. కాబట్టి ఒక పాట ఉంది, పాట ఉంది, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా నా ప్రేమను ప్రకటిస్తారా. అటువంటి ఆయన ప్రేమను ప్రకటించడానికి ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన ప్రేమను మనము వ్యక్తపరచడానికి ఆయన సన్నిధిలో ఉన్నాం. కాబట్టి చూడండి, అన్ని రెఫరెన్సుల ఆధారంగానే చూద్దాం. అన్నీ కూడా మనము వాక్యానుసారంగా రెఫరెన్సుల ఆధారంగానే మనం చూద్దాం. చూడండి, ఇదే మార్క్స్ వార్త 3వ అధ్యాయము 13వ వచనంలో ఆయన కొండెక్కి తనకి ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కొండ ఎక్కి, గమనించాలి, మనం ప్రతి వాక్యం మనం గమనించాలి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చాడు. తనకిష్టమైన వారిని పిలిచినాడు. అర్థమవుతుంది ఇక్కడ వాక్యము, తనకిష్టమైన వారిని పిలిచినాడు. చదవట. వారు తనతో కూడా ఉండునట్లును, వారు తనతో ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారము గలవారై చదవట సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాను. ఆయన 12 మందిని నియమించినాడు. దయ్యాలను వెళ్ళగొట్టడానికి, స్వస్థతలు చేయడానికి, అన్నిటికంటే ముఖ్యంగా సువార్త చేయడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి ఎంతమందిని? 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు కదా. వారెవరనగా చదవక ఆయన పేతురును, పేరు పెట్టబడిన సీమోను. జాగ్రత్తగా వినండి, రెఫరెన్స్ సరిగ్గా చూసుకోండి. జబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనేర్గేస్ అని పేరు పెట్టాను. బోయనేర్గేస్ అనగా గురుమెడి వారని అర్థం. అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దై కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఈ పేర్లు 12 పేర్లు మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను ఏ సువార్తలలో చూసినా కూడా ఇస్కరియోతు యూదా పేరు చివరిలోనే వస్తుంది. ఇస్కరియోతు యూదా పేరు చివరిలోనే వస్తుంది. యూదా అంటే స్తుతి అని అర్థం. యూదా అంటే స్తుతి అని అర్థం. మరి ఆయనను మనం స్తుతిస్తున్నామా? యూదా అంటే స్తుతి అని అర్థం. స్తుతించే అర్థమున్న యూదా ప్రభువైన యేసుక్రీస్తుని స్తుతించలేకపోయినాడు, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించలేకపోయినాడు. ఆయనకి ఇష్టమైన వారిని పిలిచినప్పుడు ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? చివరిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనం మొదట్లో ఉంటున్నామా? మొదటి వరుసలో ఉంటున్నామా? మన ప్రభు మనల్ని పిలిచినప్పుడు మొదటి వరుసలో ఉంటున్నామా? చివరిలో ఉన్నాడు. ఏ సువార్తలలో చూసినా కూడా చివరిలో ఉంటున్నాడు. 13వ వచనంలో చూడండి, అదే 3:13 ఏముంటుంది? ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారు పిలగా వారి వద్దకు వచ్చినారు. కాబట్టి ఇష్టమైన వారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు 11 మంది శిష్యులతో పాటు 12వ వాడైన ఇస్కరియోతు యూదాను కూడా ఇష్టపడినాడు. ఇష్టంతోనే పిలిచినాడు, ప్రేమతోనే పిలిచినాడు. పిలిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేసినాడు? వాళ్ళని అపోస్తలులుగా చెయ్యక ముందు ఏం చేసినాడు ఆయన అంటే వారి కోసం ఏం చేసినాడు ఆయన? చూడండి,
లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినంలో యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించేందు రాత్రి గడిపెను. ఆ దినముల యందు ఏమి ఆయన ఎక్కడ పోయినాడంట? ప్రార్థన చేయడానికి ఎక్కడ పోయినాడు? కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపినాడు. అంటే తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. ఎవరి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? కింద చదవనా. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, ఎవరు ఆ శిష్యులు? 12 మంది శిష్యులను ఏం చేసినాడు? పిలిచినాడు. అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. గమనించాడు ప్రేమ బిడ్డలారా. ఏమి అందులో ఎవరున్నారు? ఇస్కరియోతు కూడా ఉన్నాడు. వారిలో చదవనా 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలుని పేరు పెట్టెను. చాలన్నా. వారిని 12 మంది పిలిచి వారిని ఏమన్నాడు? కావాలంటే కింద వరుసలో పేర్లు ఉన్నాయి. అందులో యూదా పేరు కూడా ఉంది. లాస్ట్ లో ఏముంది? ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఈ 12 మంది పేర్లు ఉన్నాయి. వారి గురించి ఆయన ఏం చేసినాడు? ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా వాళ్ళని అపోస్తులుగా చేసుకున్నాడు. ప్రార్థన పూర్వకంగానే చేసుకున్నాడు. కానీ ఇస్కరియోతు యూదా ఏమైనాడు? తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఏమి కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా కాబట్టి ఇస్కరియోతు యూదా ద్వారా ప్రవచనాలు నెరవేరినాయి. ఆ ప్రవచనాలు తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. ఆ ప్రవచనాలను మనము పరిశీలిద్దాం. దేవుని ద్వారా లేకపోతే తండ్రి అయిన దేవుని ద్వారా ఇస్కరియోతు యూదా ద్వారా దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి. ఏ ప్రణాళిక? ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద జన్మించాలి, ఆయన శిలువకు అప్పజెప్పబడాలి, ఆయన శిలువ కార్యం ద్వారా ఈ భూమి అంతటికీ రక్షణ, మారుమనసు, పాప విమోచన కలగాలనేది ప్రభువైన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. ఆయన యొక్క చిత్తం అది. ఆయన యొక్క ప్రణాళిక. ఆయన యొక్క ప్రణాళికలో భాగంగానే ఇస్కరియోతు యూదా ఈ భూమి మీద జన్మించినాడు. ఆయనను బట్టి ముందుగానే ప్రవచనాలు నెరవేర్చబడినాయి. ఇస్కరియోతు యూదాను బట్టి ముందుగానే ప్రవచనాలు నెరవేర్చబడినాయి. చూడండి, మొదటి ప్రవచనం కీర్తనల గ్రంథము 41:9. కీర్తనలు 41:9. నేను నమ్ముకుని నా వితుడును నా ఇంట భోజనము చేయవాడు నన్ను తన్నుటకై తను మడిమినెత్తెను. చాలన్నా. కీర్తన 41. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మెడమెనెత్తను. మెడమ అంటే కాదు, అంతేనా? ఏమో నాకు కూడా తెలియదు మెడమ అంటే. నేను నా భార్యను అడిగితే ఆ కాలు అడిగింది. కరెక్ట్. నా కాలు మెడమ అంటే కాలేనా? కాలే కదా. కాబట్టి దీన్ని ఇంకొంచెం లోతుగా మనము సత్యవాక్య గ్రంథం దీంట్లో ఏముందో చూద్దాం. వాడుక భాష బైబిల్లో కీర్తనల గ్రంథం 41 కదా. ఆ వాడుక భాష బైబిల్లో కొంచెం వేరేగా ఉంటుంది, చూద్దాము. అది కూడా తీసుకొచ్చిన బైబిల్ నేను, అంటే ఇంకొంచెం అర్థం కావాలి మనకి అని చెప్పేసి. 41:9 ఇక్కడ ఏముందంటే 41:9లో నన్ను నమ్మినవాడు నా ఇంట భోజనం చేసినవాడు అని ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినవాడు ఆయన ఇంట ఏమంట? భోజనం చేసినవాడు. నన్ను తన్నడానికి తన మడిమనెత్తనని ఉంది. మడిమ అంటే నా ప్రభువైన యేసుక్రీస్తునే తన్నడానికి కాలెత్తినాడని అర్థం చేసుకోవచ్చు మనం. అయితే ఈ కీర్తన గ్రంథం 41:9 ఇది దావీదు మహారాజు రాసినటువంటి వాక్యం. అహీతోపేలుని దృష్టిలో ఉంచుకొని, తన స్నేహితుడైన అహీతోపేలుని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రెఫరెన్స్, ఈ యొక్క వాక్యం ఉంది. కానీ ఇది ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరింది. అయితే మీకు ఒకవేళ అహితోపేలుడు గురించి అంటున్నాడు ఈ మాటలు. ఎవరు? దావీదు. మీకు కావాలంటే రెఫరెన్స్ చూపిస్తా చూడండి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31. రెఫరెన్స్ ఉంటే అహితోపేలు గురించి అంతే, అంశం మనది ఇది కాదు. 2 సమూయేలు 15:31.
అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. ఈ అహితోపేలు ఎవరంటే దావీదు మహారాజు యొక్క స్నేహితుడు. అంతేకాదు దావీదు మహారాజు యొక్క మంత్రి, దావీదు రాజు యొక్క మంత్రి. ఈ మంత్రి ఏం చేసినాడంటే దావీదు కుమారుడైన అబ్షాలోముతో చేతులు కలిపి దావీదుని అబ్షాలోము చంపడానికి అతను ఉసిగొలుపుతాడు. కాబట్టి దావీదుతో పాటు కలిసి భోంచేసిన వాడు, దావీదుతో పాటు కలిసి ఉన్నవాడు. ఏమి చాలాసార్లు కదా మనకు కూడా ఇటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. మనతో కలిసి ఉన్నవాళ్ళు, మనతో కలిసి భోంచేసిన వాళ్ళు, మనతో పాటే రాత్రి పగలు ఉన్నవాళ్ళు, మనం ఎంతో ప్రాణంగా ప్రేమించేవాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు, మన దగ్గర వాళ్ళు మనల్ని ఏం చేస్తారంట? మోసం చేసేవారుగా ఉంటారు. మనం వారి పట్ల యథార్థంగా ఉన్నా కూడా వారు మనల్ని మోసం చేసేవారుగా ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ రెఫరెన్స్ మీకు చూపించాలి కదా. ఏమి కాబట్టి అహితోపేలు ఏం చేసినాడంటే దావీదు మహారాజుని మోసం చేసినాడు. ఈ రెఫరెన్స్ ఎక్కడ నెరవేరిందంటే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 18 చూడనా, 13-18. మిమ్మల్ని అందరిని కూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయువారు నాకు విరోధంగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై నాకు జరిగాను. ఈ లేఖనం మనం ఎక్కడ చూసినాము? ఇప్పుడు కీర్తనలలో చూసినాము. అహితోపేలు దావీదు మహారాజును తన్నడానికి కాలెత్తినాడు. అన్ని మేలులు దావీదు చేసినా కూడా, అంత యథార్థంగా దావీదు మహారాజు ఉన్నా కూడా, తనతో పాటు భోజన పంక్తిలో కలిసి ఒక ప్లేట్లో వాళ్ళిద్దరు కలిసి భోజనం చేసినా కూడా ఏం చేసినాడు? కాలెత్తినాడు. ఇలాగే ఇదే విధంగా అయితే దావీదు మహారాజు అహితోపేలుని నమ్మినాడు, అన్న నమ్మకం ఉంది. అయితే యూదాను, ఇస్కరియోతు యూదాను ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు నమ్మలేదు. ప్రభువైన యేసుక్రీస్తును ఇస్కరియోతు యూదా పట్టిస్తాడని తెలుసు, అప్పగిస్తాడని తెలుసు, ఇవన్నీ తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తుని ఖచ్చితంగా ఆయనను సిలువకు అప్పచెప్తాడా యూదానే అని తెలుసు. ఆ 30 వెండి నాణాలు తీసుకుంటాడని కూడా తెలుసు ప్రభువైన యేసుక్రీస్తుకి. ఎందుకు తెలుసు? ఎందుకంటే ఇస్కరియోతు యూదాను పుట్టించిందే దేవుడు కదా. మన పరిస్థితి కూడా అంతే. మనం జారిపోతామని తెలుసు, మనం పడిపోతామని తెలుసు, మనము దేవునికి విరోధంగా మాట్లాడతామని తెలుసు. ఆఖరికి మనసుకు పుచ్చుకునే మాట ఏదంటే మనం కూడా మన దేవుణ్ణి కాలెత్తుతామని తెలుసు ఆయనకి. మనం కూడా మెడమనెత్తే వాళ్ళమే అని తెలుసు ఆయనకి. అయినా కూడా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇస్కరియోతు యూదానైతే నమ్మలేదు, కానీ నిన్ను నన్ను ప్రభు నమ్ముతున్నాడు. నిన్ను నన్ను ప్రభు ఏం చేస్తున్నాడు? నమ్ముతున్నాడు. మరి మనం ఎంత నమ్మకంగా మన ప్రభు పట్ల ఉన్నాం? మనం ఎంతవరకు మన ప్రభు పట్ల మనం నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును, కానీ ఏర్పరచుకున్న వారిని ప్రభు ఎరుగుదుడు. నాతో కూడా భోజనం చేయవాడు, తనతో కూడా భోజనం చేసిన వాడు. ఎన్ని సంవత్సరాలు చేసినాడండి ఇస్కరియోతు యూదా ప్రభుతో భోజనము? ప్రభు 3.5 సంవత్సరములు సువార్త చేసినాడు. ఈ 3.5 సంవత్సరములు ఇస్కరియోతు యూదా ప్రభుతో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు కలిసి భోజనం చేసినాడు కదా. ఎంత బాధాకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం కదా. కాబట్టి తన మెడమెనెత్తనని లేఖనం నిలబడినట్లు ఇది జరిగింది. ఇది ఎన్నో చెప్తున్నా నేను మీకు. ఒకటో కదా, ఒకటో ప్రవచనం కదండి ఇది, ఒకటో ప్రవచనం. కాబట్టి ఇంకా రెండో ప్రవచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 55 కీర్తన 55 12-14. నన్ను దూషించువాడు 12 నుంచి 14 చదవనా? 12-14 చదువు. నన్ను దూషించువాడు శత్రువు కాడు. అది ఏమంట? ప్రభువుని దూషించేవాడు శత్రువు కాడు.
శత్రువైన నేను దాన్ని సంగింపవచ్చును. నా మీద మిట్టి పడువాడు నా ఎంతో పగబట్టిన వాడు కాడు. అటు వాడితే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెల్లికాడవు, నా పరిచయుడువు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి విన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. దీన్ని కొంచెం వివరంగా చెప్తున్నా నేను కదా. గోష్ఠి అవి మనకు అర్థం కాదు కదా. గోష్ఠి చేసిన వారం ఇవి కొంచెం మనకు అర్థం కాదు. దీంట్లో చూద్దాం. వాడుక భాష బైబిల్ ఎట్లుంది చూడు. నేను చదువుతా చూడండి. 55:12 నుంచి కదమ్మా. శ్రద్ధగా వినండి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తును దూషించేవాడు శత్రువు కాడు. ఎవరు? ఆయన వాళ్ళే, ఆయన బిడ్డలే, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలే, మనం కూడా ఏర్పరచుకున్న బిడ్డలమే. మరి ఎప్పుడైనా ప్రభువును దూషిస్తున్నామా? మనము ప్రభువుని దూషించే జీవితం జీవిస్తున్నామా? మనము ఎప్పుడైనా ఆలోచించండి. ఒకసారి ఆలోచించుకుందాం మనం అందరం. ప్రభువుని దూషించడం అంటే తిట్టడమైనా కాదు అర్థము. ప్రభువుని దూషించడం అంటే తిట్టడం అనే కాదు అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఏదైనా మేలు చేయకపోతే, ఆయన చెయ్యలేదు, నేను ఇంత కష్టంలో ఉంటే కూడా, ఇంత బాధలో ఉంటే కూడా, ఇంత దుఃఖంలో ఉంటే కూడా, ఇంత వేదనలో ఉంటే కూడా ప్రభు నా కోసం ఏం చేయలేదు అని మనసులో అనుకోవడం కూడా ఆయనను దూషించినట్టనే, ఆయనను అనుమానించినట్టనే. మనం ప్రభువుకు సమస్తం సాధ్యమని నీకు నాకు తెలుసు కదా. వాక్యం చెబుతున్నా. నేను కూడా ఎన్నోసార్లు ప్రభు మనసును అర్థం చేసుకోకుండా దుఃఖ పెట్టిన వాడనే, బాధ పెట్టిన వాడనే, నా కష్టాల వైపు నేను చూసిన వాడనే. మన సంఘ ప్రాంతంలో మనం అదే కదా ధ్యానించింది. మన కష్టాలే మనకు పెద్దగా కనిపిస్తాయి, మన కష్టాలే మనకు భూతద్దంలో కనిపిస్తాయి. ప్రభువు యొక్క ఆశీర్వాదాలు, ప్రభువు యొక్క వాగ్దానాలు మనకు భూతద్దంలో కనబడవు. కాబట్టి ఏమంట? నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చు. నా మీద విర్రవీగేవాడు నాపై పగబట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. విర్రవీగుతున్నాడంట ఆయన మీద ఇస్కరియోతు యూదా. ఇంకేమి? ఈ పని చేసిన నీవు నాతో సమానమైన మనిషివి అంటున్నాడు వాడుక భాష బైబిల్లో. ఈ పని చేసిన నువ్వు నాతో సమానమైన మనిషివి. ప్రభువైన యేసుక్రీస్తుకు యూదా ఏ విధంగా సమానమైన వాడు? ఆయన దేవుడు కదా, ఈయన మనిషి కదా. అంటే ఇస్కరియోతు ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనిషిగానే జన్మించినాడు. ఆయన కూడా సువార్త ప్రకటించినాడు. అదే సువార్త ప్రకటించే ధన్యత ఇస్కరియోతు యూదాకు కూడా ఇచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు చేసే అద్భుతాలన్నీ తన శిష్యులు కూడా చెయ్యాలని ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ యొక్క ధన్యత వారికి కూడా ఇచ్చినాడు. స్వస్థత ఇచ్చే శక్తిని ఇచ్చినాడు, ఆత్మనిచ్చినాడు, సువార్త చేసే ఆత్మనిచ్చినాడు. ఏది తక్కువ చేయలేదు ప్రభు. సమానమైన వాడుగానే చూసుకున్నాడు తన ఇస్కరియోతు యూదాను. మనల్ని కూడా ప్రభు తనతో పాటు సమానంగానే చూసుకుంటున్నాడు. మనకంటే ఎక్కువ అని చెప్పేసి అని కాదు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు. అన్ని ఆధిక్యతలు మనకిస్తున్నాడు. ఈ పని చేసిన నా చెలికాడవు, నా ప్రాణ స్నేహితుడివి. మనం కూడి మధురమైన సంభాషణ చేస్తూ, గోష్ఠి అంటే సంభాషణ, మనము కూడి మధురమైన సంభాషణ అంటే ఒకరికొకరం కలిసి మాట్లాడుకుంటున్నాం. నీ యొక్క విషయాలు నాకు చెప్తున్నాం, నా విషయాలు నీకు చెప్తున్నా. సంభాషణ చేసినాం లోతుగా. పర్సనల్ విషయాలు కూడా. అంటే పర్సనల్ విషయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పింటాడు? పర్సనల్ విషయాలు ఇస్కరియోతు యూదాకి ఏం చెప్పింటాడు? పరలోక రాజ్యం యొక్క మర్మాలు చెప్పింటాడు. దేవుని రాజ్యం యొక్క మర్మాలు చెప్పింటాడు. దేవుని రాజ్యం ఎలాంటిదో చెప్పింటాడు. దేవుని రాజ్యంలో ఏముందో చెప్పింటాడు. ఈరోజు నీకు నాకు కూడా అదే చెప్తున్నాడు ప్రభు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. పరలోక రాజ్యం ఎలాంటిదో చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఆయన మన కోసం ఏం చేయనున్నాడో చెప్తున్నాడు. ఏం చేయదలుచుకుంటున్నాడో చెప్తున్నాడు మన ప్రభువు. మన పిల్లల భవిష్యత్తు ఏంటో కూడా ఆయన నిర్ణయించి పెట్టినాడు. మనతో సంభాషిస్తున్నాడు, మనతో సహవాసం కలిగి ఉన్నాడు. కానీ మనం మాత్రం ఆయనతో ఏం కలిగి ఉన్నాం? కేవలం సంబంధాన్ని మాత్రమే కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం? సంబంధాన్ని. సహవాసం కలిగి లేము. సహవాసానికి సంబంధానికి వ్యత్యాసం చెప్పినాడు కదా. గుర్తుందా లేదా? సహవాసానికి సంబంధానికి ఉన్న వ్యత్యాసం ఏమంటే, ఆదాము ఏదేను తోటలో ఉన్నప్పుడు ఏం చేసినాడు? ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు.
ప్రభువు ఆదాము ఇద్దరు కలిసి సహవాసం కలిగి మాట్లాడుకుంటున్నారు ఏదైనా తోటలో. ఎప్పుడైతే ఆదాము అవ్వతో కూడా సంభాషణ చేస్తున్నాడు, మరి మీరు లేదనుకున్నారు లేడీస్, అవ్వతో కూడా ప్రభు సంభాషణ చేస్తున్నాడు, అది సహవాసం చేస్తున్నాడు. సహవాసం కలిగి ఉన్నారు ఆదాము అవ్వ, దేవుడు సహవాసం కలిగి ఉన్నారు, సంభాషణ కలిసి మాట్లాడుకుంటున్నారు. సాతానుడు వచ్చి పాము రూపంలో వచ్చి ఎప్పుడైతే పండు తినిందో అప్పుడు ఏమైపోయింది? పాపం వచ్చింది. పాపం వస్తేనే ఏదేను తోటలో నుంచి ఆదాముని అవ్వని బయటికి తరిమేసినాడు ప్రభువు. బయటికి ఏదేను తోటలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆదాముకి తండ్రి ఎవరు? ఆదాముకి తండ్రి ఎవరు? దేవుడు. అవ్వకు తండ్రి కూడా దేవుడే, ఇద్దరికి తండ్రి ఆయననే. మరి బయటకు వచ్చిన తర్వాత మీ తండ్రి ఎవరయ్యా ఆదాము అంటే ఏం చెప్పుకుంటాడు? దేవుడు అనే చెప్పుకుంటాడు. సంబంధం అంటే అది. సహవాసం లేదు అక్కడ, దేవునితో సహవాసం లేదు. ఊక తండ్రి అని చెప్పుకుంటున్నాడు అంతే, సహవాసం లేదు. మనకు మన ప్రభువుకి మధ్య సహవాసం ఉండకపోవడానికి కారణం ఏమంటే మన పాపములు అడ్డుగా వస్తున్నాయి, మన పాపాలే అడ్డుగా వస్తున్నాయి. మనం కేవలం సంబంధం కలిగి ఉన్నాం, క్రైస్తవులం 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 అని చెప్పుకుంటున్నాం అంతే, ఏం లేదు. ఏమయ్యా క్రైస్తవుని అంతే. నేను కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీసీ అని రాపించిన, బీసీసీ అని రాపించినంత మాత్రాన కేవలం సంబంధం కలిగి ఉన్నా, సహవాసం కలిగి ఉండాలి కదా. బీసీసీ అని రాపించినంత మాత్రాన సహవాసం కాదు. దేవుడు మన పాటు ఉన్నాడా? ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన పాపాలు అడ్డుగా వస్తున్నాయి కదా దేవుడు. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో పాటు ఉన్నాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి భోంచేస్తున్నాడు, కలిసి ఉన్నాడు, కానీ సహవాసంలో లేడు, కేవలం సంబంధం కలిగి ఉన్నాడు అంతే. కాబట్టి ఇది 2వ ప్రవచనం. ఇక 3వ ప్రవచనం చూద్దాం. కీర్తనల గ్రంథము జకర్యా గ్రంథము 11వ అధ్యాయం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12-13 వచనాలు. జకర్యా తర్వాత ఉంటుంది చూడమ్మా, హగ్గై తర్వాత ఉంటుంది. జకర్యా 11వ అధ్యాయము 12-13 వచనాలు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయ్యుడి, లేని ఎడల మానివేయుడని వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. 30 తులముల వెండి తూచి ఇచ్చినారు. తర్వాత యెహోవా ఎంతో అబ్బరముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకుని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. ఇస్కరియోతు 30 వెండి నాణాలు తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు కదా. ఈ ప్రవచనము ఇస్కరియోతు యూదాలో నెరవేరింది. చూడండి రెఫరెన్స్ మత్తయి సువార్త 27:5 వచనం. మత్తయి సువార్త 27:5. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకొని ఏం చేసినాడు? పోయి దేవాలయంలో పాడేసినాడు. జకర్యా గ్రంథంలో ఆయన కూడా ఎక్కడ పడేసినాడు? తీసుకొని యెహోవా మందిరంలో పారవేసినాడు. ఈ 3 ప్రవచనాలు ఇస్కరియోతు యూదా పట్ల నెరవేరినాయి. ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలి, ఖచ్చితంగా నెరవేరాలి. కాబట్టే ఇస్కరియోతు యూదాను భూమి మీద దేవుడు జన్మింపజేసినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము
70వ అందుకు యేసు, అందుకు యేసు నేను మిమ్మును ఆ 12 ఏర్పరచుకొనలేదా? ఆ మీలో ఒకడు ఆ. సాతాను అని వారితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు అయితే 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఏమి? ఆయన ప్రేమతోనే ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమతోనే ఏర్పరచుకున్నాడు. అయితే అందులో ఒకడు ఎవరంట? సాతాను అంట. ఏమి? ఇప్పుడు మీరు చెప్పండి, ఇస్కరియోతు యూదా ఏమి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడా లేదా? నెరవేర్చినాడా లేదా? ఏం లేడీస్ ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తుని అప్పచెప్పడం కరెక్టా రాంగా? అమ్మా, ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పడము కరెక్టా కాదా? ఇస్కరియోతు యూదా భూమి మీద జన్మించింది అందుకోసమే. దేవుడే ఏర్పాటు చేసినాడు. అంతే కదా. ఆయన పూర్తి బాధ్యతను నెరవేర్చినాడు కదా ప్రభువైన యేసుక్రీస్తుని అప్పచెప్పడానికి. ఒకరి కాదు, ఇస్కరియోతు యూదా అంటే ఇచ్చినాడు. ఆయన దానికోసమే జన్మింపజేసింది. ఇంతవరకు మనము ఇది తెలుసుకున్నాం. ఇక ముందు ఇంకొంచెం తెలుసుకుందాం, సరేనా? ఇప్పుడు దేవుడు ఎందుకు ఇస్కరియోతు యూదాని ఈ భూమి మీద జన్మింపజేసినాడు అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ తెలుసుకుందాం. ఏమి? ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం. 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గండమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇది రెండవ రాకడ గురించి ఏంది. కాబట్టి ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు కోసము మరి ఏది చేయాలనో అది చేసినాడు. కానీ తీర్పు వచ్చింది ఎవరి మీదకి? ఇస్కరియోతు యూదా మీదకి తీర్పు వచ్చింది. మరి దేవుడు తీర్పు తీర్చడం కరెక్టేనా? దేవుడు ఆయనకు తీర్పు తీర్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తును అప్పజెప్పినందుకు తీర్పు తీర్చినాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మింపజేసిందే భూమి మీద ఆ కార్యం కోసం, ఆ కార్యం నెరవేర్చడానికే కదా. మరి దేవుడు ఎందుకు తీర్పు తీర్చినాడు? తీర్పు వచ్చింది. ఆ తీర్పు వల్ల ఇస్కరియోతు యూదా నరకానికి పాత్రుడైనాడు. జన్మింపజేసింది ఆయననే, ఆయన ఉద్దేశం ప్రకారమే జన్మింపజేసినాడు కదా. కానీ తీర్పు వచ్చింది. క్రీస్తుకి ఏం చేసినాడు? ద్రోహం చేసినాడు. కాబట్టి చూడండి, రెఫరెన్స్ కనిపిస్తలేదు నాకు. చూడండి, అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేల్చి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వారిని. మంచి మనస్సాక్షి. ప్రతి మనిషికి దేవుడు మనస్సాక్షి అనేది ఒకటి ఇస్తాడు. మనస్సాక్షి అనేది ఒకటి ఇస్తాడు. దాన్నే ఏమంటారు? ఫ్రీ విల్ అంటారు. ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటారు, మనస్సాక్షి. మరి ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు మనస్సాక్షి ఇచ్చినాడు. ఇస్కరియోతు యూదాకు కూడా మనస్సాక్షి ఇచ్చినాడు. తన మనస్సాక్షి ప్రకారం తను నడుచుకోవచ్చు. మంచి మనస్సాక్షి అయితే మంచి మనస్సాక్షిగా నడుచుకోవచ్చు. చెడ్డ మనస్సాక్షి అయితే చెడ్డ మనస్సాక్షిగా నడుచుకోవచ్చు. మరి ఇస్కరియోతు యూదా ఏ మనస్సాక్షి కలిగి నడుచుకున్నాడో అది మనము అర్థం చేసుకోవచ్చు. 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం.
ఆ అబద్ధికులు సంపూర్ణ మానత కలిగి అబద్ధికులు మాట వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు అదే కదన్నా సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు ముద్రాదుస్తులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులకు కొన్నింటిని తినుట మానవులని చెప్పుచుందరు. రెఫరెన్స్ దొరకలేదు నాకు. ఒక రెఫరెన్స్ దొరకలేదు నాకు. నేను ఆ రెఫరెన్స్ చూపించాలి మీకు ఖచ్చితంగా. ఏముంది వాసన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఎక్కడ రాసుకున్నాను నా రెఫరెన్స్? ఎక్కడ మిస్ అయిపోయింది నాకు. ఉందిలేండి. అపోస్తుల కాలంలో 2వ అధ్యాయము. ఈ రెఫరెన్స్ చూపించకుంటే నేను ఇంత వాక్యం చెప్పి కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు అడగచ్చు, అన్న రెఫరెన్స్ చూపించలేదేమన్నా మాకి ఇస్కరియోతు యూదాని దేవుడు తీర్పుకు ఎందుకు అప్పచెప్పినాడు? మరి ఆయన చిత్త ప్రకారం ఆయన ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించడానికి ఈ భూమి మీద దేవుడు ఆయన జన్మింపజేసినాడు కదా అని మీరు అడుగుతారు నన్ను. కాబట్టి చూడండి, అపోస్తుల కాలంలో 2వ అధ్యాయం 23వ వచనం చదవండి అక్క బిగ్గరగా. దేవుడు ఏం నిశ్చయించినాడంట? ఆయన సంకల్పమును. చదవక. ఆయన భవిష్యత్తు జ్ఞానము, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఏమి? ఎవరి పట్ల? ఇస్కరియోతు యూదా పట్ల. జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఈయనను మీరు ఏం చేసినారు? దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. కాబట్టి ఏమి? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగప్పబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఈ వాక్యము ఎప్పుడు జరిగిందంటే పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చినప్పుడు జరిగింది. కాబట్టి ఇస్కరియోతు యూదా ఈ భూమి మీద జన్మించాలి, ఏమి మరి ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించాలి అనేది దేవుని యొక్క నిర్ణయం. అయితే ప్రభువైన ప్రేమ కలిగిన దేవుడు ఏం చేసినాడంటే ఇస్కరియోతు యూదాకు మారు మనసు పొందే అవకాశం కల్పించినాడు. ఇస్కరియోతు యూదాకి ఏం చేసినాడంటే మారు మనసు కలిగే అవకాశం కల్పించినాడు. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుతో పాటు 3.5 సంవత్సరములు సువార్త విన్నాడు. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఎన్నో అద్భుత కార్యాలు చూసినాడు. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఎన్నో స్వస్థతలు చూసినాడు. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండి ఆయన చనిపోయిన వాటిని తిరిగి లేపడం చూసినాడు. ఎన్నో అద్భుత కార్యాలు చూసినాడు. ఎన్నో ఉపమానాలు విన్నాడు. పరలోక రాజ్యానికి సంబంధించిన ఎన్నో ఉపమానాలు విన్నాడు. 10 మంది కన్యకల ఉపమానాలు విన్నాడు. తండ్రి కుమారుల ఉపమానం విన్నాడు. పెండ్లి వస్త్రము, దేవుని రాజ్యానికి పెళ్లి వస్త్రంతో రాకుండా పెళ్లి వస్త్రం లేకుండా వచ్చిన వాళ్ళు అగ్నిగంధకంతో మండు గుండంలో పాలు పొందుతారు. ఆ యొక్క ఉపమానం విన్నాడు. 3.5 సంవత్సరములు ప్రభువుతో పాటు ఉండి ఆయన ఉపమానాలు అన్ని విని ఆయన రాజ్య సువార్త ప్రకటించడం అన్ని చూసి అన్ని స్వస్థతలు అన్ని చూసి కూడా తన మనసుని ఏం చేసుకున్నాడు? పాపానికి అప్పచెప్పుకున్నాడు తన మనస్సాక్షిని. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇస్కరియోతు యూదాకు రక్షణ మారు మనసు కూడా సిద్ధపరిచినాడు. కానీ ఆ రక్షణను ఆ మారు మనసును ఇస్కరియోతు యూదా స్వీకరించలేదు, తీసుకోలేదు. అది ఇస్కరియోతు యూదా ఏం చేసేవాడంట? డబ్బు, ట్రెజరర్. ఈరోజు అనేక మంది సేవకులు, అనేక మంది సంఘ పెద్దలు కూడా ఉన్నారు ఆ విధంగానే ఇస్కరియోతు యూదా వలె. చూడండి, ఒక చిన్న రెఫరెన్స్ చూపిస్తాం మీకు. యోహాను సువార్త 12:6. యోహాను సువార్త 12. వాడిలా చెప్పినది
బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున కానుక డబ్బులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయంట. అందులో వేయబడినది ఆ కానుకలు వేయబడి దొంగిలిస్తున్నాడంట. వచ్చిన కనుక అలా చెప్పాను. అంటే మనసంతా దేని మీద ఉంది? డబ్బు మీదనే ఉంది. చాలా మంది ఈరోజు చాలా మంది కానుకలలో దేవుని బిడ్డలు అర్పించిన అర్పణలు దొంగిలించడం లేదు. వాళ్ళ మనసంతా కానుక మీదనే ఉంది. ఆ డబ్బును దొంగిలిస్తూ వచ్చినాడట. ఈ వాక్యం తెలిసి కూడా మన క్రైస్తవ బిడ్డలు మరి సేవకులు మన సంఘ పెద్దలు ఎంతో మంది మరి దేవుని సొమ్ముని ఏం చేస్తున్నారు? దొంగిలించేవారుగా ఉన్నారు కదా. చూడండి 13:29 కూడా ఉంటుంది చూడక. అదే యోహాను 13:29. డబ్బు సంచి యూదా యొద్ద ఉండేను గనుక పండుగకు తనకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనను ఇమ్మని అయినను యేసువానితో చెప్పినట్టు కొందరు అనుకునేది. కాబట్టి మన మనసంతా దాని మీద ఉంది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మన మనసు దేని మీద ఉంది? వాని మనసు అయితే ఇస్కరియోతు యూదా మనసు ప్రభువుతో పాటే ఉన్నాడు, కానీ ప్రభుతో సహవాసంలో లేడు, కేవలం సంబంధంలో ఉన్నాడు. వాని దృష్టి వాని మనసు అంతా డబ్బు సంచి మీదనే ఉంది. ఈరోజు మనం ఏ మనసుతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం? ఇంకా పై పేదవులతో దేవుణ్ణి ఆరాధిస్తే కేవలం ఆయనతో మనము సంబంధాన్ని కలిగి ఉన్నాం అంతే. సహవాసం అంటే మన ఆరాధన హృదయంలో నుంచి రావాలి ఆరాధన. కాబట్టి సామెతలు 29:1 చూడండి. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. ఇంకొక మాట ఉంటుంది, ఆ వచనం ఆ రెఫరెన్స్ గుర్తొస్తలేదు నాకు. వాత వేయబడిన మనస్సాక్షి అని ఉంటుంది చూడండి. అది ఇస్కరియోతు యూదా మనసుని ఏం చేస్తున్నాడు? వాత అంటే తెలుసు కదా. చిన్నప్పుడు వాతలు పెడుతుండ్రు తల్లిదండ్రులు. తల్లి ఏం చేస్తుందంటే వాత పెడుతుంది. వాత పెట్టినప్పుడు ఆ వాత ఏమవుతుంది? పోతుంది తొందరగా. వాత పోదు. కొంతమందికి పెద్దగా ముసలైనా కూడా పోదు వాత. వాత వేయబడిన మనస్సాక్షి. మనస్సుకి వాత వేయించుకున్నామా? దేవుని వాక్యం వినకుండా, దేవుని వాక్యం లోపలికి వెళ్ళకుండా మనసుకు వాత. మన దృష్టి అంతా బయట లోకం మీదనే ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి గల వాడై ఉన్నాడు ఇస్కరియోతు యూదా. డబ్బు సంచి తన దగ్గరనే ఉంది కాబట్టి అదే డబ్బు 30 వెండి నాణాలు తీసుకున్నాడు. ప్రభు అప్పచెప్పినాడు. ప్రభు ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడలేదు. ఎన్ని అద్భుత కార్యాలు చూసినాడు కదా, అయినా లోబడలేదు. ఈరోజు లోకంలో అనేక మంది జన్మిస్తున్నారు. ముస్లింలుగా జన్మిస్తున్నారు, క్రైస్తవులుగా జన్మిస్తున్నారు, రెడ్డిస్లో జన్మిస్తున్నారు, హిందువులుగా జన్మిస్తున్నారు, చైనా వాళ్ళుగా జన్మిస్తున్నారు, జపాన్ వాళ్ళుగా జన్మిస్తున్నారు, రకరకాలుగా జన్మిస్తున్నారు. ప్రభు అందరిలో జన్మిస్తుంది. కానీ ఆయన అందరి కొరకు ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. ఏ మార్గం? రక్షణ మార్గం, మారు మనసు మార్గం. అది మనం స్వీకరించిన వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనసుని ఏం చేసుకున్నారు? వాత వేయించుకున్నారు. మనస్సాక్షి చంపుకుంటున్నారు. మనస్సాక్షి చంపుకోవడం గురించి బలవర్తమానంలో ధ్యానిద్దాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరిగా చూడండి రోమా 8:18. రోమా 9:18. రోమా 9:9 అధ్యాయము 18వ వచనము 18-21 చదవమా. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును. ఈ రోజు దేవుడు నన్ను కనికరించినాడు కాబట్టే ఈ రోజు ఆరాధించడానికి వచ్చినాం మనం ఇక్కడికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. నీ మంచి పనులు కాదు, నా మంచి పనులు కాదు. నీ నీతి కాదు, నా నీతి కాదు. మనం నీతిమంతులం అని కాదు. ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని కనికరిస్తున్నాడు. ఆయన కనికరం ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఈ క్షణం చనిపోయిన వాళ్ళు అనేకులు కలరు. ఈ భూమి మీద లేరు. ఎందుకంటే శవాలు ఆయనను ఆరాధించవు.
ప్రాణమున్న వ్యక్తి ఆయనను ఆరాధిస్తాడు. ప్రాణమున్న వ్యక్తి ఆయనను ఆరాధిస్తాడు. చదువునా? ఎవరిని కఠినపరచగోరును వాడిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేలా అని నువ్వు నాతో చెప్పుదువు. చదువునా? ఇకను నేరం మోపనేలా నువ్వు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవుని ఎదురు చెప్పడానికి మనం ఎవరము? ఆయనకు ఎదురు చెప్పేటోళ్ళమా మనము? ఆయనను ప్రశ్నించే వాళ్ళమా మనము? చాలాసార్లు మనం దేవుణ్ణే ప్రశ్నిస్తాం. దేవుణ్ణే ప్రశ్నించే వారుగా మనం ఉంటున్నాం. ఒక కుమారుడు కానీ ఒక కుమార్తె కానీ తల్లిని కానీ తండ్రిని కానీ ప్రశ్నిస్తేనే ఎంతో కోపం వస్తుంది. అదే మనల్ని సృష్టించిన దేవుణ్ణే మనం ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? మనం దేవుని ప్రశ్నించే వారంగా ఉన్నామా? కేవలం ఆయనను ఆరాధించే వారంగా మాత్రమే మనం ఉండాలి. చదవనా? నన్నెందుకు ఇలాగ చేసితవని రూపింపబడిన దానితో రూపించే దాని వానితో చప్పున ఒక ముద్దలో నుండి ఒక ఘటమును, ఘటం అంటే శరీరం, ఘటం అంటే శరీరం, ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి అధికారం లేదా? మట్టి మీద కుమ్మరివానికి అధికారం లేదా? మన దేవునికి అధికారం ఉంది. మనల్ని ఎలా ఎలా జన్మింపజేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండేది దేవునికి అధికారం ఉంది. ఆయన మనల్ని ఏ స్థితిలో ఉంచినాడో ఆ స్థితిలోనే ఆయనకు నమ్మకమైన వారంగా మనం ఉండాలి. అంతేగాని వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని మనము అనుకోకూడదు. మనం అనుకోకూడదు. నేను ఆటో చేస్తున్నానే, బాలరాజన్న విజయరాజన్న గొప్ప ఉద్యోగాలు ఉండాలి అని నేను అనుకోకూడదు. ఎటు తిరిగి మనం ఆయనను స్తుతించి ఆరాధించే వారంగానే మనం ఉండాలి కదా. కాబట్టి ఏమైనా దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రశ్నించే వారంగా మనం ఉండకూడదు. దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా మనం ఉండాలి. దేవుడు ఎన్నో ఆధిక్యతలు ఇస్కరియోతు యూదాకి ఇచ్చినాడు. ఇస్కరియోతు యూదాకి ఎన్నో ఆధిక్యతలు ఇచ్చినాడు. అపోస్తులుడుగా చేసుకున్నాడు. ఆఖరికి డబ్బు సంచే ట్రెజరీ కదా అనేది దాన్ని ట్రెజరీ చేసినాడు. స్వస్థత వరం ఇచ్చినాడు. అపోస్తులుడుగా చేసుకున్నాడు. సేవకుడుగా చేసుకున్నాడు. ఎన్నో ఆధిక్యతలు ఇచ్చినాడు. ఆఖరికి డైరెక్ట్గా సూటిగా కూడా మాట్లాడినాడు, నన్ను అప్పచెప్పే వాడు నువ్వే అని. అయినా కూడా ఇస్కరియోతు యూదా మారుమనసు పొందలే. ఇస్కరియోతు యూదా మారుమనసు పొందలే. మారుమనసు పొందింటే ఖచ్చితంగా దేవుడు ఇస్కరియోతు యూదాను రక్షించేవాడు, తీర్పు వచ్చేది కాదు. ఒకవేళ ఆయన ప్రణాళిక వేరే ఏ విధంగానైనా దేవుడు నెరవేర్చుకోగలడు. ఒకవేళ ఈ డౌట్ కూడా రావచ్చు మనకి, మనుషులకు కదా, మనకి ఈ డౌట్ కూడా రావచ్చు. ఇస్కరియోతు యూదా అందుకే పుట్టించినాడు కదా, ఇస్కరియోతు యూదా లేకపోతే ఆయన సినిమా పనులు ఎట్లా, ఈ డౌట్ కూడా మనం మట్టిపులో ఆలోచించేవిగా ఉంటాయి. ఆయన కార్యం ఆయన ఏ విధంగానైనా నెరవేర్చుకుంటాడు. అది మనకు అనవసరం. అది ఇస్కరియోతు యూదా కూడా అనవసరం. ఆయనకు రక్షణ కావాలి, ఆయనకు మారుమనసు కావాలి. ఆ 30 వెండి నాణాలు తీసుకున్నాడు, ప్రభువుని యేసుక్రీస్తుని అప్పచెప్పినాడు. అవన్నీ చేసే ముందు ఒక్కసారి తన మనస్సాక్షితో తను ఆలోచించుకొని ప్రభువుని యేసు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేవాడు. ఈరోజు 12 మంది శిష్యులతో పాటు తను కూడా ఉండేవాడు. 12 మంది శిష్యుల్లో చివరిగా తన పేరు ఉండేది కాదు. పేతురు మాదిరి మొదటి లైన్లోనే ఉండేది, యోహాను మాదిరి మొదటి లైన్లోనే ఉండేది. ఈరోజు అర్థమైందా ఇస్కరియోతు యూదా గురించి? అర్థమైందా? అర్థం కాలేదా? ప్రభు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చినా త్రోసివేసినాడు. కాబట్టి తీర్పు వచ్చింది. దేవుడు మనకు కూడా ఎన్నో ఆధిక్యతలు ఇస్తున్నాడు. సండే స్కూల్ చెప్పమని ఆధిక్యత ఇస్తున్నాడు, వంట చేసే ఆధిక్యత ఇస్తున్నాడు, సాపలు వేసే ఆధిక్యత ఇస్తున్నాడు, వాక్యం చెప్పే ఆధిక్యత ఇస్తున్నాడు. సమాజంలో మనం నిజమైన క్రైస్తవులుగా జీవించే ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం అన్యుల వల్ల జీవించకూడదు, అన్యుల వల్లే ఉండకూడదు, అన్యుల వల్లే మాట్లాడకూడదు, అన్యుల వల్లే గోడ చూపులు చూడకూడదు, అన్యుల వల్లే ప్రవర్తించకూడదు, అన్యుల వల్లే నడుచుకోకూడదు, అన్యుల వల్లే మనం ఉండకూడదు. ప్రత్యేకమైన జీవితం కలిగిన వాళ్ళం, ప్రత్యేకంగా సృష్టింపబడిన వాళ్ళము, ప్రత్యేకమైన జీవితం దేవుడు మనకి ఇచ్చినాడు. ఒకవేళ అవన్నీ మనం త్రోసి వేస్తున్నాము అంటే ఇస్కరియోతు యూదాకు మనకు తేడా లేదా? ఇస్కరియోతు యూదాకు మనకు తేడా లేదు. కాబట్టి ఆ విధంగా ఒక సహోదరి ఆరాధించండి. ఆరాధనకు ముందు సండే స్కూల్ పిల్లలు మరి సండే స్కూల్కి వెళ్తారు. ఒక చిన్న కోరస్
పాడండి. ఎవరు పాడతారు? సండే స్కూల్ పాట కూడా పాడాలి. తొందరగా టైం అవుతుంది. ఒక్క పాటనే తొందర పాడాలా సండే స్కూల్ తీసుకో